హలో అండి. సమ్మర్లో చల్లగా తినాలనిపించినప్పుడు ఈ డెజర్ట్ని, కోకోనట్ ఐస్ క్రీమ్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. డెజర్ట్ తినాలి, అది హెల్దీగా అంటే ఇది చాలా మంచి ఆప్షన్. ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నాను. ఎంత లేతగా ఉంటే కొబ్బరికాయ మనకి అంత బాగుంటుంది. కొబ్బరికాయని కొట్టి అలా పైన ఆ బ్రౌన్ పార్ట్ మొత్తం కూడా స్క్రేప్ చేసేద్దాం. కొబ్బరికాయ ఇలా లేతగా ఉన్నట్టయితే మనము ఆ పైదంతా స్క్రేప్ చేసేసి దాన్ని మొత్తాన్ని యూస్ చేసేస్తాం. అదే గనక కొంచెం కొబ్బరికాయ కొద్దిగా ముదురుగా ఉంటే దాన్ని పల్ప్ మొత్తం వేయకుండా కొద్దిగా పల్ప్ని తీసేసి దాని నుంచి ఓన్లీ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే లేతగా ఉంది, దీన్ని మనం ఎలా చేయాలో చూసేద్దాం. మొత్తం దాన్ని బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని స్క్రేప్ చేసేసి ఇట్లాగా అది ఫుల్ కొబ్బరికాయ ఒక కప్ అయింది మనకి. దానికోసం పాలు తీసుకున్నాను, కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు, అలాగే మిల్క్ పౌడరు ఒక 4 స్పూన్స్. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేయచ్చు. షుగర్ కూడా ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను. మీకు ఇంకా కొంచెం తీపి కావాలనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోండి, లేదు 4 అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఒక 4-5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్. మనం మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. అదే ముదురుదైతే మీరు ఈ స్టేజ్లో కొంచెం మిక్సీ పట్టి కొద్దిగా పల్ప్ తీసేసేయండి, మిల్క్ ఉంచండి, పల్ప్ తీసేసేయండి. ఇప్పుడు మొత్తం కొబ్బరిలో మిల్క్ పౌడరు, షుగరు, మిల్క్ కూడా వేసేద్దాము. వేసి దీన్ని ఎంత సాఫ్ట్గా చేయగలిగితే మిక్సీలో అంత సాఫ్ట్గా, ఫుల్ మిల్క్ వేయకుండా కొంచెం వేసి ముందు మిక్సీ పట్టుకుందాం. దీనిలోనే ఒక 4-5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా వేద్దాం. న్యాచురల్గా ఇప్పుడు సీజనల్ ఫ్రూట్తో ఐస్ క్రీమ్స్ చేస్తున్నారు కదా, బయట వాళ్ళు ఎంత చేసినా ఏదో ఒకటి కలపకుండా అది అవ్వదు. మనం ఏమీ ఎక్స్ట్రా ఏం కలపకుండా ఎంత చక్కటి ఐస్ క్రీమ్ తయారు చేస్తామో మీరే చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఆ మిగిలిన పాలు కూడా పోసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. దాన్ని ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. మొత్తాన్ని ఆ ట్రేలోకి వేసేసుకుని దీన్ని ఇప్పుడు మనం ఒక 4 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టాల్సి ఉంటుంది. బటర్ స్కాచ్లో కనుక మనకి క్యారమిల్ తగులుతుంటే ఎంత టేస్టీగా ఉంటుంది. దానిలాగా మనం ఇవాళ న్యాచురల్గా క్యారమిల్ తయారు చేద్దాం. ఇది డేట్స్ తీసుకొని దీన్ని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా పీసెస్ చేసుకుందాం. వాటిని ఈ ఐస్ క్రీమ్లో కలుపుదాం. అది ఫ్రీజ్ అవుతున్నప్పుడు ఇవి కూడా ఫ్రీజ్ అవుతాయి కదండి, దానిలో చాలా మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. మీకు ఐస్ క్రీమ్తో పాటు ఈ డేట్స్ పీసెస్ కంపల్సరీ వేయండి. ఇవి మీరు కావాలంటే వేరే నట్స్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇది బాగా సెట్ అవుతుంది అని నాకు అనిపించింది. ఈ పీసెస్ అన్నిటినీ ఇప్పుడు మనం ఆ ఐస్ క్రీమ్లో కలుపుదాం. ఐస్ క్రీమ్తో పాటు ఇవి కూడా ఫ్రీజ్ అయ్యి భలే ఉంటుంది. మీరు బటర్ స్కాచ్లో క్యారమిల్ మధ్య మధ్యలో తగులుతుంటే ఎలా ఉంటుంది, అలా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా కొన్నిటిని ఇలా లోపలికి కలిపేద్దాం. తర్వాత కొన్ని మళ్ళీ పైన డెకరేట్ చేసుకుందాం. ఒక 4 అవర్స్ వెయిట్ చేసినట్టయితే మనకి సింపుల్గా క్రీమీగా కోకోనట్ ఐస్ క్రీమ్ తయారైపోతుంది. మనకి అందుబాటులో ఉన్న పదార్థాలతో, ఓన్లీ మన ఇంట్లో ఉన్న మిక్సీతో ఎంతో క్రీమీగా, ఎంతో టేస్టీగా, అసలు ఎంత బాగుంటుందో టేస్ట్. కొబ్బరిని ఎంత ఫైన్గా పేస్ట్ చేసుకోగలిగితే అంత క్రీమీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు కవర్ చేసి మనం ఫ్రీజర్లో పెడదాం. ఒక 4 అవర్స్ ఉంచితే సరిపోతుంది. మనం టోటల్ 6 ఇంగ్రీడియంట్స్ వాడాము అంతే, వెనిలా ఎసెన్స్ ఇంకా డేట్స్తో సహా. 4 అవర్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను. కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే బాగా సెట్ అయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. వావ్, క్రీమీగా ఉందండి, చక్కగా వస్తుంది. మెల్లగా స్కూప్ చేస్తూ తీస్తే చక్కని గుండ్రని స్కూప్లాగా చాలా బాగా వస్తున్నాయి. టెక్స్చర్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, చూడటానికి కూడా చాలా బాగుంది.
టేస్ట్ ఒక్కటి చెక్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా బాగుంటుందని అనుకుంటున్నాను. అది డేట్స్ చూసారా మధ్య మధ్యలో ఎంత బాగున్నాయో. నాకు చూస్తుంటేనే ఐస్ క్రీమ్ చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్రీమీ టెక్స్చరే ఇంపార్టెంట్ కదా ఐస్ క్రీమ్లో. దానిలో ఇంగ్రీడియంట్స్కి వస్తే కోకోనట్, దానిలో షుగర్, మిల్క్ పౌడర్, ఇంకా మధ్య మధ్యలో తగిలే డేట్స్ పీసెస్ ఎందుకు బాగుండదు, సూపర్గా ఉంటుంది. మనం చాలా పర్ఫెక్ట్గా న్యాచురల్గా ఇంట్లోనే కోకోనట్ ఐస్ క్రీమ్ తయారు చేసాం. ఈ సమ్మర్లో మీకు స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ఈ కూల్గా సూపర్ ఈజీగా డెలీషియస్గా ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఇది ఒక కోకోనట్తో చేస్తే 7 స్కూప్స్ అయినాయి. సో దాని లెక్క ప్రకారం మీకు ఎంతమంది కావాలో అలాగా లెక్క వేసుకొని చేసుకోండి. చాలా చాలా డెలీషియస్గా ఉంది. టేస్ట్ చూస్తే సూపర్ యమ్మీ. డెఫినెట్గా వర్త్ ట్రైయింగ్.